హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీగా ఈజీగా చేసుకునే 2 రకాల చట్నీలు చూపించబోతున్నాను. బెండకాయ చట్నీ ఇంకా దొండకాయతో చట్నీ. ఈ 2 చట్నీలు కూడా ఒక్కసారి మీరు నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. వేడి అన్నంలో కొద్దిగా ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిని చూడండి. అబ్బా, ఎంత బాగుంటుందంటే టేస్ట్ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చట్నీలు చేసుకుంటారు, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బెండకాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 5-6 వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర మీ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. కొత్తిమీర వేయడం వల్ల చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి. ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సేమ్ కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలు వేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలను ఆయిల్లో ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోవాలి. అలాగే నేను చిన్న మీడియం సైజు టొమాటోస్ 3 తీసుకున్నాను, ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోస్ని బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా బెండకాయలు మొత్తం మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పూర్తిగా చల్లారనివ్వాలి. వేయించి పెట్టుకున్న ఈ దినుసులను మిక్సీ వేసుకుందాం. చూడండి, ఇలా మిక్సీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి బెండకాయలు వేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ వేసుకోవాలి. మరి మెత్తని పేస్ట్ లాగా వేసుకోకూడదు, ఇలా కొంచెం పలుపుగానే వేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం ఒక గిన్నె పెట్టేసుకుందాం. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా వేడవ్వాలి. ఇప్పుడు అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. పోపు కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి వెల్లుల్లి వేసుకోవాలి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపు మొత్తం చట్నీలోకి వేసేసుకుందాం. చట్నీలోకి పోపు మొత్తం వేసేసుకోవాలి. ఇలా పోపు వేసుకున్నాక ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. రుచికరమైన బెండకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దొండకాయతో చట్నీ. మరి తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి పక్కన పెట్టేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు టమాటోస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. టమాటోస్ బాగా మగ్గాలి, అలాగే దొండకాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని
ఒక 5 to 6 minutes ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి. కొద్దిగా చింతపండు వేసుకుందాం. చింతపండు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. చూడండి, చక్కగా మగ్గిపోయాయి. టమాటోస్, దొండకాయలు మొత్తం అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి వేయించుకున్న పల్లీలు 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఈ పల్లీలను ఒకసారి మిక్సీ వేసుకుందాం. ఇలా పల్లీలను పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఒకసారి మళ్ళీ మిక్సీ వేసుకుందాం. ఇలా మిక్సీ వేసుకున్నాక ఇందులోకి వేయించుకున్న దొండకాయలు వేసుకోవాలి. ఈ దొండకాయలను కూడా మిక్సీ వేసుకోవాలి. చూడండి, దొండకాయలను ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. చివరగా ఇందులోకి కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా కొత్తిమీరను కూడా మిక్సీ వేసుకుంటేసినాము. లాస్ట్లో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకోకూడదు. మిక్సీ వేసుకోకుండా స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే కూడా తినేయచ్చు ఈ చట్నీని. కాకపోతే ఇంకొంచెం టేస్ట్ రావడం కోసం పోపు వేసుకుందాం. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు కొద్దిగా వేసుకొని ఈ దినుసులు మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్న చట్నీని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ చట్నీ మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ చట్నీ రెడీ అయిపోయింది. చూసారు కదూ, 2 రకాల పచ్చళ్ళు. వేడివేడి అన్నంలో ఈ పచ్చళ్ళు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి, ఎంతో బాగుంటుంది. తప్పకుండా ఈ 2 రకాల పచ్చళ్ళను ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.